లేకపోతే మాట్లాడే పరిస్థితి అందరికీ పాత్రికేయ మీడియా ఫ్రెండ్స్ పాత్రికేయ సోదరులందరికీ eminent senior journalist, all of you, heartfelt apologies for getting delayed. క్షమించాలి కొంచెం ఆలస్యం ఈరోజు 24 క్యాబినెట్ మీటింగ్ ఉండటం వల్ల కొంచెం ఫాలో అప్ రివ్యూస్ ఉండలేదు మనస్ఫూర్తిగా క్షమించడం ఆలస్యానికి. నా జీవితంలో మొదటిసారి ఇలాగా దూరం పెట్టుకోండి సందీపన్న సక్సెస్ మీట్ కానీ నాకు అలవాటు లేవు ఫిలిం ప్రమోషన్స్ ఇవన్నీ. నాకు ఎలా అనిపిస్తుంది అంటే ఈ సినిమా వచ్చినప్పుడు పొద్దున్న మాట్లాడుతుంది క్యాబినెట్లో అంతా పంచాయతీరాజ్ శాఖ గురించి మాట్లాడుతున్నాం. ఈ పనులు అంటే పంచాయతీరాజ్ డిప్యూటీ సీఎంతో ఉండి పంచాయతీరాజ్ శాఖ నిర్వహిస్తూ ఉన్నాం. ఫారెస్ట్ సో పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉంటూ కేవలం నేను పంచాయతీల వరకు పరిమితం అనుకున్నాను, కానీ సినిమా పంచాయతీలు కూడా చేసి రిలీజ్ చేయాల్సి వస్తుంది. అంటే నాకు ఎందుకు అనిపిస్తుంది అంటే నా లైఫ్ టైంలో ఎప్పుడు కూడా నాకు ఏది తేలిక దొరకలేదు. ఒక చిన్నపాటి అచీవ్మెంట్ కావచ్చు, నేర్చుకోవడం కావచ్చు, మేబీ అందరికీ ఇదే ఉంటుందో నాకు తెలియదు, కానీ నాకు ఏది కూడా ఏమంటే వడ్డించే విస్తరణ కాదు నా జీవితంలో. ఇండికన్నబడి అనాలి పోనీ మన డిప్యూటీ సీఎం అయ్యే సినిమా అలా రిలీజ్ అవ్వాలి కదా, 70 రిలీజ్ అవ్వాలి. ఎంత అంటే ఇన్ని ఇబ్బందులు పడాలి, పంచాయతీలు చేయాలి, ఇవన్నీ చేస్తే నాకు ఒకసారి అలసట వచ్చేస్తుంది. నిద్రలేదు గత వారం రోజులుగా నా జీవితంలో. అది నేను ఆల్మోస్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చి ఆల్మోస్ట్ క్లోజ్ టు 28-29 ఇయర్స్. ఇన్ని సంవత్సరాలు మాట్లాడిన దాంట్లో మొన్న 2 days ఈ సినిమా గురించి మాట్లాడిన దాన్ని కనీసం 10% కూడా మాట్లాడి లాస్ట్ 28 years. అంటే ఒకసారి అనిపిస్తుంది అసలు సినిమా ఎవరితో మాట్లాడకూడదు, ఒంటరిగా ఉండాలనుకున్నాడేమో నా పబ్లిక్ లైఫ్లో వచ్చి అసలు ఆ సక్సెస్కి అన్నింటికి అతీతంగా ఉండాలనుకుంటే నాకు భగవంతుడు అచేతలా చేసి కూర్చోబెట్టి ఈ సినిమాను కూడా ప్రమోట్ చేసుకునే పరిస్థితి తీసుకొచ్చాను. ఇది నాకు చాలా ముందస్తుగా చాలా ఆనందాన్ని ఇచ్చిన బాధ్యత తీసుకోవడం. సినిమా సక్సెస్లు ఇవి ఎట్లా ఉంటాయి, రికార్డ్స్ ఇవన్నీ నాకు నిజంగా తెలియదు. నేను ఎందుకంటే అవి ఎప్పుడు తలకెక్కించుకోవాలి కూడా. అది మంచి ఉన్నాయి, దానికి పోయినవి ఉన్నాయి, హిట్ అయినవి ఉన్నాయి. ఈరోజు ఈ సక్సెస్ కానివ్వండి, ఇది ఏ స్థాయి ఎలా నాకు నిజంగా తెలియదు యాజ్ టైం అనిపిస్తుంది. కానీ ఒకటేమనిపించిందంటే ఏ వర్క్ అయినా సరే there is always a room for improvement. Definitely that will be considered, that will be taken forward. నాకు ప్రత్యేకించి కృష్ణ గారు కానీ మన ఏ బ్రదర్ గారు కానీ సబ్జెక్ట్ తీసుకొచ్చినప్పుడు నాకు ఒకటే అనిపించింది, ఇది ఎలా చేయగలంటే పీరియడ్ ఫిల్మ్ నాకు ఎప్పుడు డౌట్ బేసిక్ అంటే ఎలా చేయగలం, ఎలా సాధించగలం అంటే కేమౌట్ కాన్సెప్ట్ కొంత ఆదాయం తీసుకున్నారు. మన తోడతమ్మి గారు ఇనిషియేట్ చేశారు, ఎఫెక్ట్స్ ఎలా వస్తాయండి. మైట్ బి సమ్ గ్లిచెస్ ఉంటా ఉంటే నాకు అనిపించింది. గ్లిచెస్ అది ఏంటంటే మోర్ దెన్ ఎఫెక్ట్స్ వీటన్నిటికంటే కూడా ఒక ఎమోషనల్ ఎంగేజ్మెంట్ వేస్తుంది. మనం ఒక సినిమాకి వెళ్ళినప్పుడు మనకు గుర్తుండిపోయేది ఏవి ఎలా ఉన్నాయని కంటే కూడా వాట్ డూ వీ క్యారీ ఇన్ అవర్ హార్ట్. మన గుండెల్లో మనం ఏం తీసుకొస్తాం, ఏ జ్ఞాపకాన్ని పట్టుకొస్తాం, ఏ ఎమోషన్ని తిరిగి ఇంటికి తీసుకొస్తాం అనుకుంటే నాకు ఒకటే ఈ సినిమా నేను ఒప్పుకున్నప్పుడు నాకు ఏమనిపించిందంటే ఇది మొఘల్కి సంబంధించింది. మనం చిన్నప్పుడు స్కూల్స్లో చదువుకున్నప్పుడు ఆల్వేస్ వీ హియర్ అబౌట్ హౌ అక్బర్ ఇస్ గ్రేట్, హౌ షాజహాన్ ఇస్ బై క్రియేటింగ్ తాజ్ మహల్, హౌ what an artistic personality, what an artistic emperor, what an artistic sensibilities on emperor. When it comes to Aurangzeb, what a pious religious man. He never used to take anything from the
from his own kingdom. Always he used to earn his own bread by stitching trophies and also something like making some dharmic brands. ఎప్పుడు మాట్లాడారు కానీ బట్ ద డార్కర్ సైడ్ ఎక్స్క్లూడ్ మన చిన్న లైన్ ఉంటుంది. ఎప్పుడో నేను చిన్న స్కూల్లో సోషల్ టెక్స్ట్ బుక్లు చదువుకున్నప్పుడు జిజియా గురించి ఒక చిన్న సింపుల్ లైన్ తీసుకుంటాను. ఈ లైన్ జిజియా హిందూస్. ఈ సినిమా చేస్తున్నప్పుడు నాకు అది గుర్తొచ్చింది. ఒరిజినల్గా ఈ కథ చేసేటప్పుడు చుట్టూ లైక్ ఎనీ ఇమిగ్రేషన్ మన ఎయిర్పోర్ట్కి వెళ్తే ఇమిగ్రేషన్ ఎలా ఉంటుందో అలాగే కైండ్ ఆఫ్ ఇమిగ్రేషన్ అది హిందూగా ఉంటాం, ముస్లింగా ఉంటాం, లేదా హిందూ పెట్టుకుని ట్యాక్స్ పే చేసి వెళ్ళిపోతారు. ఓకే, దట్స్ ద సీక్వెన్స్. సో వన్స్ ద ప్రొడ్యూసర్ అండ్ కృష్ణ గారు హ్యావ్ డిసైడెడ్, జ్యోతి కృష్ణ గారు హ్యావ్ డిసైడెడ్ ఇట్ షుడ్ బి 2 parts. అంటే లెంత్ 4.5 hours వచ్చేసింది కాబట్టి మనం ఫస్ట్ మన దీన్ని 2-2.5 గంటలు చేయాలనుకున్నప్పుడు ఇంటర్వల్ పాయింట్ ఎక్కడ పెట్టాలంటే చౌకీటా నా దగ్గర ఆగిపోయింది. సో అక్కడి నుంచి నాకు చేస్తున్నప్పుడు నాకు ఏమనిపించిందంటే వి కెనాట్ అండూ హిస్టరీని అండూ చేయలేము కానీ కెన్ వి అడ్రస్ ద పాస్ట్ మిస్టేక్స్ ఆఫ్ ద హిస్టరీ. We are not questioning about the Akbar's greatness. We are not questioning Shah Jahan's aesthetic values. We are not questioning Aurangzeb's commitment to his religion. There is nothing wrong in it. But we should also parallelly talk about his tyranny, his tyrannical attitude, his approach towards Hindus in those times. But constantly, మనం ఎప్పుడు కూడా అక్బర్ ద గ్రేట్ అని వింటాం కానీ కృష్ణదేవరాయ ద గ్రేట్ అని విన్నాం, Rani Rudramadevi the greater than I don't know why conveniently our historians conveniently they made it in such a way. Only confined to only Mughal emperors. Typically Mughals ruled only for 200+ years. Whereas Chalukyas, whereas Pallavas, in Kakatiyas, Vijayanagara Sampradaya, there were hundreds of years. And ఎందుకంటే వాళ్ళ హిస్టరీ రాసిన వాళ్ళు మన రాజుల పైన చిన్న చూపు చూసారని చెప్పచ్చు. ఎబిలిటీ టెస్ట్ ఆఫ్ ది డైనాసిటీస్ when compared to Mughals. ఇది ఎక్కడో back in our mind తీసుకుంటే సో when you could convey the greatness of an Akbar, when you say that how committed religious man Aurangzeb was, so why can't we talk about Jiji? It's always interesting. Being a Hindu man, ఇది నేను హిందూగా ఉండడం జిజి పన్ను పే చేయాలన్న కాన్సెప్ట్ ఎవరైనా దాన్ని ముట్టుకోలేదు, భయపడ్డారు, సెన్సిటివ్గా ఫీల్ అయ్యారు. బట్ నాది ఎప్పుడు కూడా టైట్ రోప్ బాగుంది. సో నాకు అనిపిస్తుంది ఎక్స్ప్లోర్ చేద్దాం అంటే చాలా సందర్భాల్లో కూడా ఇలా సమస్యలు వస్తాయి మనకి. ఎందుకంటే ఔరంగజేబు చేసి వెళ్ళిపోయినా కానీ ఇంకా మన వాళ్ళందరికీ సెన్సిటివ్ ఉంటారండి. మరి ఔరంగజేబు చచ్చిపోయి చావడం లేదు, శతాబ్దాలు అయిపోయింది, కానీ ఔరంగజేబు గురించి మాట్లాడే సెన్సిటివ్గా ఫీల్ చేస్తున్నాం. బట్ సగటు మనిషి, కామన్ మ్యాన్ ఇన్ ముఘల్ పీరియడ్ డ్యూరింగ్ ఔరంగజేబ్ హి హాస్ టు పే ట్రిబ్యూట్. సో వై కెనాట్ ఎక్స్ప్లోర్ దిస్? మనకి స్క్రిప్ట్లో స్కోప్ ఉంది కదా, దట్స్ నాట్ ఎక్స్పాండ్. ఆ ఎక్స్పాండ్ చేస్తున్నప్పుడు నాకు ఏమనిపించిందంటే ఇప్పుడు రెవల్యూషనల్స్ ఆ రెబెలియన్ ఎలా ఉంటుంది, స్పాంటేనియస్గా ఉంటుంది, వెరీ స్పాంటేనియస్ స్పార్క్. సో ఫర్ మీ నాకు ఆల్ దీస్ ఇయర్స్ నా పొలిటికల్ జర్నీ కూడా ఈ అంటే రెండు నాకు ఇన్ఫ్లుయెన్స్ చేసింది. 18 minutes ప్రీ క్లైమాక్స్ పార్ట్ ఆఫ్ దట్. వన్ ఈజ్ మెయిన్లీ మై బ్యాక్గ్రౌండ్ ఇన్ ద మార్షల్ ఆర్ట్స్ అండ్ మై technical understanding of cinema, technical aspects of cinema. The third is my experience in handling the emotions of people and fighting against the tyranny in Andhra Pradesh. So maybe all this rolled into one. That's why the climax had been appreciated by other Nachi already repeated in the chapter. చాలా ఆనందంగా ఎందుకంటే ఒకసారి ఔరంగజేబ్ చేసిన దాన్ని హిస్టరీలో ఎంతసేపు వైట్ వాష్ చేశారు. మొఘల్స్ చేసిన దారుణాలందరినీ, ఔరంగజేబ్ చేసిన దారుణాలందరినీ అసలు మనకు తెలియదు. సమ్టైమ్స్ వాళ్ళ గ్లోరీతో పాటు వాళ్ళ చెత్త కూడా చెప్పాల్సిన అవసరం, బ్రహ్మాండం కూడా చెప్పాల్సిన అవసరం. దట్స్ నాట్ ద క్లైమాక్స్ హ్యాడ్ రివీల్డ్, ద క్లైమాక్స్ హ్యాడ్ వర్క్ టువర్డ్స్ ఇట్. అది ఆ సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి దాన్ని కంప్లీట్గా చేయగలిగే అదొకటి.
నాకు ఈ సినిమా ఇన్ని ప్రాసెస్లో నేను ఇప్పుడు సినిమా గురించి పోస్ట్ టెక్నికల్గా నేను యాక్చువల్గా రిలేటివ్ డిమాండ్ సెండ్ చేశాను. ప్లీజ్ కనెక్టెడ్ టు ఐ లైక్ స్టోరీస్, ఐ లైక్ టు వాచ్ సినిమా, ఫిల్మ్ వాచ్ చదువుతాను. కానీ ఎప్పుడు నేను హీరోని ఊహించుకోలేదు. బట్ కాలం డెస్టినీ నన్ను తీసుకొచ్చింది, పాలిటిక్స్ తీసుకొచ్చింది. బట్ మై కాన్స్టెంట్ కమిట్మెంట్ ఈస్ ఓన్లీ వన్ థింగ్, నో మ్యాటర్ వాట్ యూ డూ, మీరు ఏమి చేస్తున్నా, ఐ వాంట్ ఎ పార్ట్ ఆఫ్ మై సెల్ఫ్ షుడ్ బి ఏబుల్ టు హెల్ప్ ద కల్చరల్ ఇంటిగ్రేషన్ ఆఫ్ అవర్ కంట్రీ, ద కల్చరల్ ఇంటిగ్రేషన్ ఆఫ్ అవర్ కంట్రీ. ఐ యామ్ డీప్లీ కమిటెడ్ టు దట్ పార్ట్. అలా చెప్పి ఇట్ ఇస్ నాట్ అబౌట్ హిందూస్, ఇట్ ఇస్ నాట్ అబౌట్ ముస్లిమ్స్, ఇట్స్ నాట్ అబౌట్ దట్. మీరు చూస్తే క్లైమాక్స్ అంతా ఇట్ ఈస్ గుడ్ వర్సెస్ బ్యాడ్, గుడ్ వర్సెస్ ఈవిల్. ఒక టిరానికల్ కింగ్ మీద తిరగబడిందే ఉంది. అంతేగాని ఇట్ ఇస్ నాట్ అబౌట్ స్టోకింగ్ ద టెన్షన్, ఇట్స్ నాట్ అబౌట్ స్టోకింగ్ ద ఫ్లోర్. ఆ ఆస్పెక్ట్ ఆయనలోకి తీసుకెళ్ళవచ్చు. మీరు చూస్తే ఈ సినిమాలో హీరో పక్కన ఎస్పెషల్ వన్ పర్టికులర్ క్యారెక్టర్ ఐ హావ్ కన్సీవ్డ్ డ్యూరింగ్ ద క్లైమాక్స్ వాస్ వెన్ వి ఆర్ re-examining the screenplay. One is I wanted someone from I think Neha Kapoor acted as a man from Frontier, Balochistan. So అలాంటి క్యారెక్టర్స్ని తీసుకుని నాకు దట్ పర్టికులర్ క్యారెక్టర్ నేను అనుకున్నప్పుడు వాట్ కెన్ బి ఇంక్లూడెడ్ అనుకున్నప్పుడు I have included that part is only from taking the inspiration from Frontier Kanadurga thought of it. In the second half చాలా elaborate గా ఉంది, దానికోసం డిజైన్ చేసిన క్యారెక్టర్స్. ఫస్ట్ హాఫ్ లో ఉంటే బట్ లేటర్ ఇట్ బికెమ్ పార్ట్ 1 పార్ట్ 2 అయ్యేటప్పటికి ఆ డీటెయిల్స్ లేటర్ సెకండ్ పార్ట్ లో వస్తాయని చెప్పేసి దాన్ని ఎక్కువ రివీల్ చేయలేకపోయింది పార్ట్ 1. అలాగే పార్ట్ 2 కూడా ఆల్మోస్ట్ ఒక 25-30% చేస్తాను. సో దట్స్ వేర్ ఇట్ స్టాండ్స్. తొందరగా పార్ట్ 2 కూడా జరగాలని మనసుకుంటున్నాను. అలాగే అసలు సినిమాని ఎట్లా ముందు తీసుకెళ్ళాలి, ఏమి చేయాలని కంప్లీట్ పొలిటికల్ ప్రాసెస్ ఈ సినిమా రిలీజ్ అయ్యింది. నాకు నిజంగా పట్టించుకున్న బాగా చాలా సంవత్సరాలు అయిపోయింది. ఆ టైంలో రత్నం గారికి అండగా మైత్రి మూవీస్ నవీన్ గారు కానీ, రవి గారు కానీ, అలాగే విశ్వప్రసాద్ గారు కానీ, ఫ్యాక్టరీ మీడియా విశ్వప్రసాద్ గారు ముందుకు వచ్చి దానికి వచ్చి సహకరించినందుకు రిలీజ్ మనస్ఫూర్తిగా వారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే వారు లేకపోయినటువంటి ఈ రోజున డెఫినెట్లీ ఈ రిలీజ్ కొంచెం కష్టం. ఇన్స్టెడ్ నా బ్యాక్గ్రౌండ్ ఉండి డిప్యూటీ సీఎంగా ఉంది, కానీ సినిమా అనేది సినిమా. ఎందుకంటే ఫైనాన్షియల్ పార్ట్ ఇవన్నీ ఫైనల్గా ఐ థ్యాంక్ ఆల్ ది ఫైనాన్షియల్స్ ఫర్ సపోర్టింగ్ దిస్, ఆల్ హూవర్ ఇస్ కన్సర్న్ రిగార్డింగ్ ద ల్యాబ్స్ కానీ టెక్నికల్ ఎవరైతే అందరికీ కూడా పేరు సహకరించినందుకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు, హార్ట్ఫుల్ థ్యాంక్స్ టు ఆల్. ఇది ఇట్స్ నాట్ అబౌట్ సక్సెస్, ఇట్స్ నాట్ అబౌట్ దిస్, ఇట్స్ అబౌట్ కన్వేయింగ్ ద థాట్ టు ద పబ్లిక్. ఇట్ ఆల్ డిపెండ్స్ హౌ ద పబ్లిక్ టు సీ. నేను చెప్తా ఉన్నాను నువ్వు బాయ్కట్ చేస్తావు, నెగిటివ్ న్యూస్, ప్లీజ్ గో అహెడ్, నాకు అసలు ఇబ్బంది లేదు. ఎందుకంటే నేను రోడ్డు మీదకి వచ్చి నేనేమనుకుంటాను, చాలాసార్లు నేను సినిమాలు ఆడలేమో, నేను రాలేము అంటే ఎక్కడో నెల్లూరులో చిన్న వీధుల్లో పెరిగినాను, ఇక్కడ దాకా రావడమే గొప్ప. అలాంటిది నా సినిమాలు ఆపుతున్నాను, నేను ఎంత స్థాయికి ఎదిగానో మీరు చెప్తున్నారు, నా గురించి నాకు తెలియదు, మీరు చెప్తున్నారు నాకు తెలియదు. హీరో సినిమా తీస్తే ఆ సినిమా మమ్మల్ని భయపెట్టేంత స్థాయిలో ఉందా, నా మీద కూర్చోబెట్టి ఒక క్విట్ ఇండియా మూమెంట్ అయితే ఉన్నా, క్విట్ ఇండియా మూమెంట్ లాగా భయపెట్టే ఏం చేస్తారు చేసుకున్నాను. ఏం ఫరక్ పడుతుంది, ఏమేమి తేడా పడుతుంది, మొత్తం ఇవన్నీ చూడకుండా జీవితంలో వస్తామా, ఇవన్నీ ఇంతమించి మేము చూడలేదా, దెబ్బలు తినకుండా వస్తాం జీవితం. అందుకని ఇలాంటి తాటాకి చెప్పులు మీరు పదే పదే బెదరు, ముఖ్యంగా నా అభిమానులు, ఈ మాధ్యమాల ద్వారా, ప్రసార మాధ్యమాల ద్వారా, ఈ మీడియా మిగతా మీడియా సామాజిక మాధ్యమాల ద్వారా ఈరోజు నేను ఇంత బలంగా ఉన్నానంటే మీరు ఇచ్చిన బలమే లేదు. నేను ఎంత ఇదిగా నాకు తెలియదు, నేను ఏం చేశాను నాకు తెలియదు, కానీ నాకు ఒకటే తెలుసు, ధైర్యంగా ఉండడం తెలుసు, నాకు డిప్రెషన్ ఉండదు.
ఎందుకంటే డిప్రెషన్ అనేది ఎందుకు ఉండదంటే నాకు బతకడం చాలా అద్భుతమైన విషయం అనిపిస్తుంది. నాకు సక్సెస్ ఇంకా ఇప్పుడు డిప్రెషన్ ఉంది. ఇంట్లో కూడా చాలాసార్లు కూర్చొని కొడుకు కూడా చాలా డిప్రెషన్ అంటే వాడికి ఏం చెప్తాను రోజు అమ్మ మారేది. ఎందుకంటే డిప్రెషన్ ఇస్ ఆల్ క్రియేటెడ్. అలాగే సడన్గా నేను ఏం చెప్తున్నాను, ఎందుకు రెలవెంట్గా చెప్తున్నానంటే సార్ మన సినిమా గురించి నెగిటివ్గా మాట్లాడుతున్నాను, నేను నెగిటివ్గా మాట్లాడుతున్నాను, మనం బలంగా ఉన్నాం అనుకుంటున్నాం. బలంగా ఉండడం మనకు నెగిటివిటీ ఉంటుంది. అలాగే ఔరంగజేబ్ మాట్లాడగానే చాలా మందికి బాధలు కోపాలు వచ్చి రాజీ ఉండండి. అసలు మీరు ఒక మొఘల్స్ గొప్పతనం చెప్పినప్పుడు మొఘల్స్ చేసిన అన్యాయాలు అక్రమాలు కూడా చెప్పాలి కదా. దట్ ఇస్ నాట్ బ్యాలెన్స్. దట్స్ వాట్ ఐ బిలీవ్ ఇన్ సెక్యులరిజం. దట్స్ వాట్ ఇట్స్ కాల్డ్ బ్యాలెన్స్. అంతేగాని కన్వీనియంట్గా కూర్చొని ఔరంగజేబ్ మొఘల్స్ దగ్గర అన్నప్పుడు ఓకే మొఘల్స్ ఆల్సో లివ్ ఇట్ జిజియా అది కూడా చెప్పండి. దెన్ లెట్ మీ డిసైడ్ హూ ఇస్ గ్రేట్ ఆర్ నాట్. ఇలాంటివన్నీ నాకు సినిమా అంటే ఒకసారి ఈ సినిమా చేసిన బిగ్గెస్ట్ హెల్ప్ మోర్ దెన్ ద సక్సెస్, మోర్ దెన్ ద కలెక్షన్స్, మోర్ దెన్ ద రికార్డ్స్, మోర్ దెన్ ద ప్రీమియర్ షోస్. ఒక ప్రీమియర్ షోస్ అని చెప్తే ఉన్నప్పుడు నేను 1000 నాకు అకౌంట్ తెలియదు కానీ దాదాపు 30 crores ఓన్లీ కీపింగ్ ట్రాక్ ఆఫ్ ఆల్ దిస్. యాక్టర్స్ పని యాక్ట్ చేయడం కదా, కూర్చొని కెమెరా కలెక్షన్ అంటే ఇవన్నీ వీటన్నిటికంటే కూడా వాట్ ఇస్ ద టేక్ అవే ఫ్రమ్ దిస్ ఫిల్మ్? ఒక హిస్టారికల్ బ్లండర్ మేడ్ బై ఔరంగజేబ్. It is a blotch in the, it has become a civilizational wound in the hearts of every Indian. That has been addressed. DNA లో వెళ్ళిపోయింది ఆ బాధ. We are able to undo that pain. We are able to address that pain. చిన్నప్పుడు ఎప్పుడు నేను స్కూల్లో చదువుకొని అరే హిందూగా ఎందుకు జిజియా కట్టాను అసలు దీని గురించి అప్పుడు మాట్లాడేది. అది అడ్రస్ చేసినందుకు నాకు చాలా మందికి, నాలాగా చాలా మందికి పెయిన్ఫుల్, అందరికీ అడ్రస్ చేయలేదు. దట్ ఇస్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్. ఒకసారి సినిమా చేసినప్పుడు అందరు కలెక్షన్ దగ్గర ఆగిపోతారు, లేదంటే అందరూ రికార్డు దగ్గర ఆగిపోతారు. నేను ఎప్పుడు అక్కడ ఆగను. వాట్ ఇస్ ద టేక్ అవే ఫ్రమ్ దిస్ ఫిల్మ్? ఎప్పుడో నేను ఎంటర్ ద డ్రాగన్ చూసినప్పుడు అరే బ్రూస్లీ మళ్ళీ చేసాడు అనుకోలేదు. బ్రూస్లీ మనం ఎలా చేయాలి, ఏం చేయాలి, బ్రూస్లీ చేయాలి. అలాగే ఒక పొద్దున ఏదో మీడియా ఏదో ఎవరికి ఇంటర్వ్యూస్లో చెప్పాను, పర్లేదు వాళ్ళకి షేర్ చేసుకుంటాను. అంటే వాట్ అ ఫిలిం డస్ టు పీపుల్. ఇట్స్ ద గ్రేటెస్ట్ స్టోరీ టెలింగ్ మీడియా. అంటే ఎంతసేపు వెస్ట్ వైపు చూసే మనకి always look towards west. They think they're quite advanced. They think they're far ahead of us. చిన్నప్పటి నుంచి మెంటల్గా నూరి పోసి మనకి ఆ వెస్టర్న్ మ్యూజిక్ ఇవన్నీ ఉండే రోజుల్లో when I was in maybe 7th 8th ఆ ఏజ్లో ఫ్యాసినేషన్ ఇస్ ఓన్లీ టువర్డ్స్ వెస్ట్, టువర్డ్స్ ఇంగ్లీష్ మ్యూజిక్. ఇలాంటి సమయంలో మన సంగీతం, మన కర్ణాటక సంగీతం కానీ మన క్లాసికల్ మ్యూజిక్ అంటే చిన్న అపహాసం. అలాంటి మైండ్ సెట్ ఇది తెలియకుండా సొసైటీ మనకి ఇంజెక్ట్ చేసినప్పుడు దాని విలువ తెలియక ఒక శంకరాభరణం అనే సినిమా చూసిన తర్వాత నాకు కర్ణాటక సంగీతం మీద అపారమైన గౌరవం వచ్చింది. అంటే ఒక సినిమా ఏం చేయగలదన్నారు. అంటే సినిమా ఇస్ నాట్ అబౌట్ కలెక్షన్, సినిమా ఇస్ నాట్ అబౌట్ mere records. It's also about how it transforms you, how it can impact you. It is not about special effects, but it is about storytelling. How well you have told the story, how emotionally you got entangled to the story, how well you got connected to the story. That's what makes it good. In that sense, I can proudly say Hariharan Veeramallu has achieved the top level. Technical aspects always we can improve. Always that there is a room for improvement. There is no second thought about it. Definitely we will, whatever the corrections, whatever the suggestions we have received, make sure it won't be seen in Hariharan Veeramallu in part 2. Definitely we will make mistakes. దీనికి నాగమాలు చెప్తున్నాను ప్రత్యేకించి, మీరు అంత సున్నితంగా ఉండకండి. మీరు అంత సున్నితంగా అయిపోతారు, అందరూ కూర్చొని మాట్లాడుతున్నాను. ఈజీగా ఉండండి, తేలిగ్గా ఉండండి. లేకపోతే నేను కదా దెబ్బలు తింటుంది ఇక్కడ, మీరు ఈజీగా మీరు ఎంజాయ్ చేయండి జీవితం. అంతేగాని కూర్చొని ప్రతి సోషల్ మీడియా కామెంట్కి దీనికి నలిగిపోకండి. అట్లా
మీకు దమ్ముంటే తిరిగి కొట్టండి, ఎట్లా దాడి చేయాలి అలా చేయండి. This is not about Pawan Kalyan. This is not about Mr. Yadav. This is not about Jyoti Krishna. This is not about for anybody or to us. It's not about for us. It is about our civilization. It's about మనం వస్తే వెళ్తుంటాయి, కానీ మన హిస్టరీ బుక్స్, మన చదువుతున్న స్కూల్ సిలబస్ అసలు అందరూ మంచి వాళ్ళండి, మహానుభావులు మంచి చెత్త పని కూడా చేశారు. అది చెప్పినందుకు అండ్ ఫర్ ఎవర్ దేర్ ఇస్ అ విజువల్ రిఫరెన్స్ ఫర్ వాట్ అవర్ రిప్రజెంట్ హ్యావ్ డన్. దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్. అలాగే సినిమా మోర్ దెన్ కోహినూర్, ద మేజర్ డైలాగ్ ఇస్ మోర్ దెన్ ద కోహినూర్, the values of this country, the Vedic knowledge of this country, the people who possess that Vedic knowledge, the people who possess the astrological capabilities, they are greater Kohinoors than the Kohinoor itself. That's what it's going to be. Kohinoor over the Kohinoor padipoyadu కానీ మనిషి వాళ్ళకు నాలెడ్జ్ ఉంటుంది, ఒక సివిలైజేషన్ అర్థమైంది. సో ఈ దేశంలో వేదాలని కోహినూర్ లాగా మనుషులు భద్రపరచున్నారు, హార్డ్ డిస్క్లో పెట్టాలి, మనకి లోపల మనసులో పెట్టుకున్నారు, అది వాక్కు ద్వారానే ఇచ్చారు. సో దిస్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ అవర్ కల్చర్. ఇన్ హరిహర వీరమ్మలో ఐ థింక్ వి హావ్ సక్సీడెడ్ ఇన్ అడ్రెసింగ్ ద ఇంపార్టెంట్ ఇష్యూస్ ఆఫ్ దట్. దిస్ ఈస్ ద ట్రూ సక్సెస్ ఫర్ మీ టు. అలాగే ముఖ్యంగా చేయలేదు, ఇట్ ఈస్ నాకు నిజంగా చెప్పాలంటే నాకు హార్డ్లీ బాధపడిపోతున్నాను. అసలు నాకు మనీ పోగొట్టుకోవడం తెలుసు, కానీ ఈ సినిమాతో సహా. బట్ నేనేం నమ్మానంటే ఒక భారతీయ ఒక రీజనల్ సినిమాని పాన్ ఇండియా సినిమాకి చేయగలం అనేది ఒక నిర్మాతకి నిలబడుతున్న చాలా బాధ్యత అనిపించింది. కష్టపడ్డారు, ఇబ్బంది పడ్డారు. అలాంటి టైం కష్టం వచ్చినప్పుడు ఇట్ ఈస్ నాట్ అబౌట్ రెమ్యునరేషన్, డబ్బులు వస్తాయి పోతే ఇష్యూ కాదు, కానీ మనుషుల్ని డబ్బులు వస్తాయి పోతే కానీ మనుషుల్ని మమతల్ని కోరుకుంటుంది అమలు బాధ్యత. మనస్ఫూర్తిగా మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీరే కదా యాక్ట్ చేసిన దాంట్లో మీరే చేశారు కదా, చాలా బాగా ఇబ్బంది పెట్టారు. ఇట్లా Please come on to the stage. నాకు ఇలాగా అంటే చాలా మంది సక్సెస్ ఉండేసి ఇలాగా ఇట్లా అలాగే ఏదన్నా ఫిలిం బాగాలేకపోతే కూలిపోయిట్లాగా సీరియస్ నాకు రెండు చేయలేదు. అలాగే నేను ఓడిపోయినప్పుడు 2019 అందరూ నాకు ఎక్స్పెక్ట్ చేస్తాను, అసలు వీడు ఎలా ఉంటాడు చూద్దాం, అంటే వీడు ఎంత అవమానం పడతాడు. అది నేనేమనుకున్నానంటే ఎక్కడో చిన్న ఊళ్ళలో పెరిగి మనం యాక్టర్ అవ్వడమే పెద్ద అనుకుంటే దాన్ని హిట్ అది కూడా పోయి పార్టీ పెట్టాం, ఓడిపోయాం. నాకు అంత ఒక అడుగు ముందుకేస్తున్నావా లేదా అనేది, అలా అడుగు ముందుకేసుకుంటే వెళ్తేనే కదా ఈ రోజు కూర్చొని డిప్యూటీ సీఎం ముందుకు వచ్చాను. అందరూ చాలా సీరియస్గా తీసుకుంటారు సక్సెస్. నాకు అసలు అట్లా అనిపించింది. జీవితాన్ని సీరియస్గా తీసుకున్నాం, బంధాలను సీరియస్గా తీసుకున్నాం, మానవత్వాన్ని సీరియస్గా తీసుకున్నాం. ఓకే, మనస్ఫూర్తిగా నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఎస్పెషల్లీ ఫర్ ఆల్ మీడియా ఫ్రెండ్స్ అండ్ సీనియర్ జర్నలిస్ట్, మీడియా హౌసెస్, ప్రతి ఒక్కరికి యాజమాన్యానికి, టు ఆల్ అవర్ కదా పదవదాలు చూస్తున్నాను. అదే ఏముందంటే ఇట్ ఈస్ ఎప్పుడు నేనంతా పొద్దున ఎవరితో మాట్లాడుతామంటే వాటే సోషల్ మీడియా మాట్లాడుతుంటే ఎక్కువ అది మాట్లాడుతుంటే ఆమె రిలక్టెంట్ గా గవర్నమెంట్ సోషల్ మీడియా నాకు అసలు ఇష్టం ఉండదు. 2016 ఎప్పుడు 17 వచ్చాను. ఏంటంటే సోషల్ మీడియా సంథింగ్ విచ్ ఇదర్ ఎక్స్ట్రీమ్ లవ్ ఆర్ ఎక్స్ట్రీమ్ హేటెడ్ ఈ ఆసిలేట్ అవుతా ఉంటుంది. దిస్ నో బ్యాలెన్స్.
మనం ప్రత్యేకించి నేను కోరుకునేది ఏంటంటే వెన్ ఇట్ ఇస్ సోషల్ మీడియా దెర్ ఇస్ ఎనఫ్ హేట్రెడ్, ఎనఫ్ ఎక్కడ చూడండి భాష మీద కొట్టుకుంటున్నారు, లాంగ్వేజ్ మీద కొట్టుకుంటారు, ప్రాంతీయ మీద కొట్టుకుంటారు. అనేది వీఆర్ ఆల్ హ్యూమన్స్. బై ద ఎండ్ ఆఫ్ ద డే హార్డ్లీ వి లివ్ ఫర్ 100 years. నిండు రోజులనే 100 ఏళ్ళు తిప్పి కొడుతుంది. అలాంటిది మనం కొట్టుకుంటా తిట్టుకుంటా భాషల మీద తిట్టుకుంటా. నా ఉద్దేశం ఏంటంటే లెట్ us be happy, let's be joyful. గొడవలు ఉంటాయి కానీ మరీ మనం చంపేసుకుని తిట్టేసుకున్నంత గొడవలు కాకుండా let us not pollute the psychic atmosphere around us. That's all I can tell you. Thank you. Jai Bharat and Jai Hind.